మనం ఎంత చేస్తామన్న దానికంటే నేర్చుకోవడానికి ప్రభుత్వంలో ఈ స్థాయిలో ఉద్యోగం చాలా గొప్ప అవకాశం. మనకి అసలు ఈ వ్యవస్థ ఏం జరుగుతుంది, ఈ పొలిటికల్ ఎకానమీ ఏమిటి, ఎందుకు అనుకున్న ఫలితాలు రావట్లేదు, ఎక్కడ బాగా చేస్తున్నా అక్కడ బాగా చేయట్లేదు, ఎందుకు అన్న విషయం బాగా అర్థమైంది. అందుకే బయటకు వచ్చాను నేను. ఓకే, అలాగే ఆ ఉద్యమంలో ఏ రాజకీయంతో సంబంధం లేకుండా చాలా మార్పులు సాధించిన వాళ్ళలో ఉన్నాయి ఒకడిని. అయితే సాధించిన మార్పులు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువే, కానీ దేశ అవసరాలతో పోలిస్తే చాలా తక్కువ. నాకు ఆ స్పృహ 100% అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. ఓకే, ఎందుకంటే ఏనాడు కూడా ఏదో చిన్నది చేసి అద్భుతం చేసామని ఆ రోజు కూడా అనుకోలేదు. ఇప్పుడంటే ఓకే, అప్పుడు ఏనాడు, ఎందుకంటే ఒక క్లారిటీ ఉన్నది. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్కి ఎట్లాగైతే ఓ గొప్ప కట్టడం కట్టాలంటే ఏముంటుందో మీ మనసులో చిత్రం ఉంటుంది. ఒక పిల్లలు పడిపోగానే ఒక కాలం రాగానే అంత అయిపోయింది అనుకుంటే ఎట్లా, ఒక దూలం రాగానే అంత అయిపోయింది అనుకుంటే ఎట్లాగా, నాకు ఆ స్పష్టత ఉంది. ఎక్కడ ఏది కాలము, ఎక్కడ ఏది దూలం వచ్చింది, దాని పాత్ర అంటే నాకు చాలా స్పష్టత ఉంది. కాబట్టి మంచి జరిగినా కూడా అది చూసి అద్భుతము మనకి ఇప్పుడు రోజు పేపర్లో వస్తుంటుంది, సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని. అవన్నీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఈ పాటి దేశంలో 100 విప్లవాలు రావాలా. చాలా చిన్నదాన్ని గోరంతలు కొండంతలు చేసి అతిశక్తులు పలకడం మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి దాని పర్స్పెక్టివ్ అంటాం, సమ్యక్ దృక్పథం అన్నాడు బుద్ధుడు. ఆ సమ్యక్ దృక్పథం చాలా అవసరం. నాకు ఎప్పుడు అది ఉన్నది, నేను ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను.